వాళ్ళు పెట్టుకుంటే బజారు మహిళలుగా మాట్లాడడం అనేది యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఖండించే అంశము. పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడుతుంది, పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ శాలం రాజు పైన చర్యలు తీసుకోవాలనేది కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మహిళా లోకాన్ని కించపరుస్తున్నారు. మహిళలు లేని సృష్టి లేదు. అలాంటి మహిళా లోకాన్ని కించపరచడం అంటే యావత్ ప్రపంచాన్ని కించపరచడమే. ఇలాంటి తప్పుడు చేశాడు కాబట్టి దానికి పశ్చాత్తాపం చెందాలి. పశ్చాత్తాపం కాదు, భయపడి ఇంకా రివర్స్ ట్రోలింగ్ చేయించడము, పేడ్ బ్యాచ్ ని పెట్టించుకోవడము, ఏదో రాజ్ న్యూస్ తప్పు చేసిందని పెద్ద ఎత్తున ప్రచారం చేయడము. రాజ్ న్యూస్ ఎప్పటికైనా నిక్కచ్చిగా ఉంటుంది, నిజంగా చెప్తుంది, నిజాలను కుండబద్దలు కొడుతుంది. ఎవరైతే ఇలాంటి దుష్ట ప్రేలాపాలు పేలుతారో, అవక్కులు చెవక్కులు పేలుతారో వాళ్ళ భర్తం పట్టడానికే రాజ్ న్యూస్ ఉంటుంది, వాళ్ళను ఎప్పటికప్పుడు ఎండగట్టడానికే రాజ్ న్యూస్ ఉంటుంది. అలాంటి రాజ్ న్యూస్ పైన కూడా ఎవరైనా చూస్తే నవ్వుకునేలాగా ఆయన వెకిలి శాస్త్రాలు కనబడ్డాయి. ఆయన ఉన్నటువంటి నీచుడు, నికృష్టుడు, చండాలుడు అందరూ కూడా కనబడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు కూడా సభ్య సమాజంలో ఎవరు కూడా ఈ వ్యాఖ్యల్లో ఎవరు కూడా సమర్థించారు. పెద్ద ఎత్తున మహిళల దగ్గర నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. నిత్యము న్యూస్ ప్రెజెంటర్ గా మనతో ఉన్నటువంటి శిరీష కూడా ఉంది. అసలు ఆయన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు, ఏం చూస్తారు అనేది కూడా ఒక మహిళగా అడుగుదాం. ఎట్లా చూస్తారు శాలం రాజు వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? మహిళలు మల్లెపూలు పెట్టుకోవడము అనేది కూడా చాలా అహంకారంగా మాట్లాడిన ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఎట్లా చూస్తారు దీన్ని? నిజంగా శాలెం రాజుని ఒక పాస్టర్ అనాలంటేనే నోరు రావట్లేదు. ఎందుకంటే పాస్టర్ అనే వాళ్ళు ఎవరైనా కూడా మంచి చెప్తారు జనాలకి, సమాజంలో ఎలా ఉండాలి, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించాలి, ఇలాంటి మంచి సూత్రాలు అనేవి చెప్తారు పాస్టర్స్ అనేవాళ్ళు. బట్ ఈ పాస్టర్ అసలు పాస్టర్ అనాలంటే నోరు రావట్లేదు. ఫస్ట్ నాకు పాస్టర్ అనేవాళ్ళు ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళైతేనే పూలు పెట్టుకోరు, మిగతా వర్గం మహిళలైతే పూలు పెట్టుకుంటారు, ఆ వర్గం సపరేట్ అని చెప్పి ఇలా మహిళల్లోనే వర్గాలుగా డివైడ్ చేసి మాట్లాడుతున్నాడు. ఇది నిజంగా సభ్య సమాజం తలదించుకునేదే. ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా మహిళలని రెచ్చగొట్టే వ్యాఖ్యలని చెప్పొచ్చు. సో మహిళలందరూ కూడా ఈ పాస్టర్ పైన చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్నాము. ఎందుకంటే ఇవన్నిటివి నిజంగా మహిళలని ఒక కోపానికి, అలాగే ఆయన పైన చర్యలు తీసుకోవాలి, ఒక నిప్పుతో రగులుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మహిళలు అనే వాళ్ళందరూ కూడా ఇంత అంటే పాస్టర్ అనే వాళ్ళు ఆ మాత్రం బుద్ధి లేకుండా ఉండరు. ఒక మహిళలని ఇలా మాట్లాడాలి. ఆ వీడియోలో చూస్తే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఒక వర్గం వాళ్ళు మాత్రమే ఆ బజారులో వెళ్ళి తిరిగే వాళ్ళు మాత్రమే అవి కొనుక్కుంటారు, అవి ఇక్కడ కొనరు, ఎవరు కొనరు. ఇక్కడ నీ అంటే పూల వ్యాపారికి అసలు వ్యాపారమే జరగదు, ఇక్కడ వేరే దగ్గరికి వెళ్ళి చేసుకొని వ్యాపారం అని చెప్పినట్టుగా వీడియోలో క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అయినా కూడా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం అయితే చేసుకుంటున్నాడు. ఇప్పుడు మనం అంటే లాస్ట్ డే నుంచి మనం అదే చెప్తున్నాం. సో నువ్వు మాట్లాడింది రాంగ్ అని చెప్తున్నా, అయినా కూడా లేదు నేను మాట్లాడింది కరెక్టే, మీరే రాంగ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు దాన్ని అని చెప్పి మన ఛానల్ పైన పెయిడ్ బ్యాచ్ ని పెట్టుకొని మన ఛానల్ పైన ఇలా మాట్లాడడము, ఇదంతా కూడా మేము ఇంకా మీరు దాన్ని తప్పు అని ఒప్పుకునే వరకు మేము ఇలాంటి ప్రయత్నాలు అన్ని చేస్తూనే ఉంటాం. నిజంగా మీరు తల దించుకోవాలి. మిమ్మల్ని చూస్తేనే అంటే మహిళలు చూడలేరు అనమాట, అంటే ఒక పాస్టర్ అని చెప్పుకోలేరు మిమ్మల్ని. ఎస్, ఓకే, ఇప్పటికైనా శాలం రాజ్ బ్యాచ్ వినండి, ఇప్పటికైనా మహిళల గోడు వినండి, ఆవేదన వినండి. మీరు ఏం మాట్లాడారు, ఎంత మనోవేదనకు గురవుతున్నారు మహిళలు, ఎంత మనోవేదనకు గురవుతున్నారు. ఇక్కడ మా యాంకర్ కూడా ఉంది, ఆమె కూడా చెప్పింది. కాబట్టి ఇకనైనా మీ బుద్ధిని మార్చుకోండి, ఇకనైనా సత్ప్రవర్తన కలిగి ఉండండి, ఇకనైనా నేను మాట్లాడిన మాటలు తప్పని ఒప్పుకోండి, క్షమాపణలు చెప్పండి, లేకపోతే మహిళా లోకం తిరగబడుతుంది. తస్మాత్ జాగ్రత్త అని రాజ్ న్యూస్ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఓవర్ టు రోజా, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ రాజ్.